హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, బికాస్ నా తమ్మేలు చూసేస్తారు కాబట్టి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయి మంచిగా అయితే రెడీ అయిపోయి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు. సో ఓన్లీ మా ఓన్ డెకరేషన్ కాబట్టి ఈ డెకరేషన్ ఎట్లా ఉందని అయితే మీరు కన్ఫర్మ్ గా కామెంట్ చేయండి. ఇంక ఇంట్లో సింపుల్ గా ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్ గా అయితే మా ఇంటి డాబా పైన అయితే కండక్ట్ చేస్తున్నాం అనమాట. కొన్ని చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఆల్రెడీ ఇన్వైట్ చేసాం. సో వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ చేద్దాము, మీరు కూడా వచ్చేయండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియోతో పాటు మీకు కూడా హాయ్ చెప్తున్నారు. ఇంకా మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. ఇంకా చాలా మంది అంటే చాలా మంది కాదు, మేబీ ఒక 50 or 60 మెంబర్స్కి అయితే మేము ఇన్వైట్ చేసామన్నమాట. ఇంకా మోక్షి గారు అయితే లాస్ట్ ఆడుకుంటున్నాడు. వాడు ఇంకంతేలేండి. ఇక్కడైతే పిల్లలు ఉన్నారు కదా, ఇంక పిల్లలేమో హ్యాపీ బర్త్డే ధాత్రి అని అయితే అందరైతే విష్ చేస్తున్నారు అనమాట. కానీ చిట్టి తల్లి అయితే అస్సలకి విసుక్కోలేదు, ఏడవలేదు. అంటే బర్త్డే అంటే ఎవరైనా కానీ నా పిల్ల అని అంటే మా పాపని కాదు, ఎవరైనా ఏడుస్తారు కదా. కానీ మా తల్లి అయితే మంచిగా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగేలాగా చూసింది అనమాట. పాపం ఎంత గాలి అంటే గాలి పర్లేదు, బట్ ఏడవకుండా మా కోసం అట్లా అయితే ఉంచింది. ఇక్కడ మా మామయ్య అయితే కాసేపు స్పీచ్ కాదులేండి, నార్మల్గా జోక్గా అందరిని అయితే నవ్వుపిస్తున్నాడు అనమాట. సో మా మామయ్య ఎక్కడ ఉంటే అక్కడ కన్ఫర్మ్గా నవ్వులు ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ ఒక్కొక్క చుట్టాలు అయితే ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు. అంటే చాలా మంది వచ్చినప్పుడు నేను వీడియో దిగలేదు కాబట్టి ఈ అక్క నాకన్నా లేట్గా వచ్చింది. సో అందుకే వీడియో తీశాను. మా పాప అండ్ మా అక్క ఎలా ఉన్నారైతే కన్ఫర్మ్గా కామెంట్ చేసేయండి. అలాగే మా పాప డ్రెస్ ఎలా ఉందనేది కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. అండ్ మా పాప కలర్ సేమ్ అలాంటిదే. నేను మోక్షి గారికి అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. బట్ వీడియో తీసుకుందామంటే మేబీ అంటే కంటిన్యూలో ఎక్కడైనా కనిపిస్తే మీరు చూసి కామెంట్ చేయండి. నేను పర్టికులర్గా వాడినైతే వీడియో తీయలేదు, బికాస్ వాడు నాకు చిక్కలేదు ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో తీయలేదు. సో మా కేక్ ఎలా ఉందని కూడా కామెంట్ చేసేయండి. సింపుల్గా పైన అయితే డాల్ పెట్టేసి కింద ధాత్రి శ్రీ అయితే మేము రాపిచ్చేసామన్నమాట. సో సింపుల్గా ఉండాలి అని చెప్పేసి మేమైతే ఇలా తీసుకున్నాము. ఇంకా పిల్లలందరిని అయితే కేక్ కట్ చేసేటప్పుడు నుంచోబెట్టామన్నమాట. సో ఆ నిమిషం నుంచున్నారు, కానీ కేక్ కట్ చేసే టైంకి మాత్రం మిస్ అయిపోయారు. అసలు ఎందుకు మిస్ అయిపోయారా అనేది వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ధాత్రి వాళ్ళ బాబాయ్ అయితే దానికోసం ఒకటి చేశారనమాట. అదేంటో అనేది వీడియోలో చూడండి. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే అని కట్ చేయకముందే పాట పాడుతున్నారు కదా, తర్వాత అయితే కట్ చేసేటప్పుడు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూసేయండి నాతో పాటు మీరు కూడా. ఇంక ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ ఇచ్చిన సర్ప్రైజ్ ఇదే అనమాట. అసలు బర్త్డే రోజు చక్కగా క్రాకర్స్ అయితే కాల్చాడనమాట. చాలా అంటే చాలా పిల్లలు అయితే నిజంగా అండి, నేను వాయిస్ కట్ చేసా కానీ వాళ్ళైతే ఓ అంటే నిజంగా దీపావళికి క్రాకర్స్ కలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు ఎక్కడైనా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడైతే మా పాప అయితే క్లాప్స్ కూడా కొడుతుంది. పిల్లలు అందరు పెద్దవాళ్ళు అంటే ఎవరు క్రాకర్స్ అంటే క్రాక్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. సో అందుకని చెప్పేసి ఎవరా అని చెప్పి అంతే చూస్తున్నారు. బట్ బ్యూటిఫుల్ కలర్స్తో అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్గా అనిపించింది. మాకు కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు చూసారా ఎవరు లేరు పక్కన. వాళ్ళు ఏంటంటే ఆ క్రాకర్స్ని చూసి వావ్ అనుకుంటే సైడ్కి వెళ్ళిపోయారు. సో కట్ చేసేటప్పుడు ఎవరు లేరనమాట. సో పర్లేదు. ఇక్కడైతే మా మోక్షి గారు ఉన్నారు చూసారా, సేమ్ కలర్ అంటే కొంచెం అటు ఇటు అయినా కానీ సేమ్ దిట్టే అనమాట. చాలా మంచిగా అయితే చూస్ చేసుకున్నాము. కానీ వాడికి కూడా చాలా బాగుంది, ఎంతైనా బక్కోడు కదా. సో వాడికి బాగుంది అనమాట. ఇంక ఇక్కడైతే అంటే స్ప్రేస్ అవన్నీ కట్ చేసేటప్పుడే చేయాలి, బట్ బికాజ్ నేనంటే వీడియో తీసుకునే పనిలో ఉన్నాను. సో ఇంక అక్కడ పిల్లల్ని అలాట్ చేసాం కాబట్టి వాళ్ళకి కొంచెం తెలియక అలా అయిపోయింది అనమాట. కొంచెం లేట్గా స్ప్రే చేశారు, బట్ పర్లేదు. బర్త్డేలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. సో అట్లా అయితే కేక్ కట్ చేస్తారు. ఇక్కడైతే మేము పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము. బట్ ఏమైందంటే నేను మోక్షి గారు బయటకు వెళ్ళినప్పుడు అంటే బర్త్డే బయటకు వెళ్తే వాడు చూస్తే అన్ని ఆగం చేసేస్తారని వీళ్ళు అంటే రిటర్న్ గిఫ్ట్స్ మొత్తం ప్యాక్ చేసేసారంట. ఇదేంటో ఫ్రెండ్స్, నేను వీడియో తీసుకుందామంటే వాళ్ళు అది లేకుండా చేశారు. ఏం చేస్తాం, నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా అన్ని చెప్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే అంటే తక్కువ బడ్జెట్లో కొంచెం ఎక్కువ ఐటమ్స్ కనిపించేలాగైతే మీరు కన్ఫర్మ్గా ప్రిఫర్ చేయొచ్చు, నేను చెప్పిన వాటిని అయితే కన్ఫర్మ్గా. ఇంక ఇక్కడ అయితే ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఫొటోస్ దిగి పాపకి కేక్ పెట్టి అలా అయితే చేస్తున్నారనమాట. కానీ అంతమంది పిల్లల్లో కూడా అంటే పిల్లలు ఇంకా అలాగే పెద్దవాళ్ళు అంతమందిలో కూడా ధాత్రి అయితే ఏడవకుండా మంచిగా అయితే ఉంది. ఇక్కడైతే ఒక్కొక్కళ్ళు ఫొటోస్ అలా అయితే దిగుతున్నారు అనమాట. మేమైతే వీడియో తీస్తున్నాము, బట్ ఇంకొకరు ఫోటో కూడా తీస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ వీడియోస్ అన్నీ నేను తీసినవి కాదు, నేను ఎక్కడో కొన్ని తీసా కానీ చాలా వరకు కొన్ని అలా పెట్టేసి ఒక ఫోన్ పెట్టేసి అక్కడే వదిలేసామన్నమాట. సో దానికి మాత్రం మా మామయ్యకి అంటే మా
మా మమ్మీ వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తారనమాట. కొలిక్గా ఆ మామయ్యకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ తను తెస్తాం వల్లే ఈ వీడియో అన్నీ అయితే నాకు చాలా వరకు నా దగ్గరికి వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ మా అత్తయ్య అయితే సిల్వర్ది బ్రాస్లెట్ అయితే ధాత్రి గాడికి గిఫ్ట్గా ఇచ్చింది. రియల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, 100% ట్రూగా. నాకైతే అస్సలకి ఐడియా లేదు ఆమె తెస్తుందని. అంటే నాకు కూడా అసలు చెప్పలేదు. బికాజ్ బర్త్డే కాబట్టి నేను చాలా డేస్ నుంచి మమ్మీ దగ్గరే ఉన్నాను. సో నాకు అసలు ఐడియా లేదు. కానీ ఓకే, ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇంక ఇక్కడైతే ఫోటో కూడా దిగేస్తున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే అలా ఫొటోస్ దిగాం. తర్వాత అయితే నేను మా అక్క దిగాము. ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. చాలా మంది అయితే ఫుడ్ తింటా ఉన్నారు. బట్ బికాజ్ నేను ఫుడ్ కూడా వీడియో తీయలేదు. ఇక్కడైతే నేహ అండ్ మోక్షి గాడు అయితే నార్మల్గా అంటే మైక్లో ఏదో సంథింగ్ సాంగ్స్ పాడతా, నేమ్స్ చెప్తా, అమ్మమ్మ తాత లైక్ దట్ అలా అయితే మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా ఫుడ్ టైంలో అయితే నేను అసలు లేను అక్కడ. బికాజ్ నాకు అసలు ఆ రోజు హెల్త్ బాగాలేదు. సో అందుకే నేను కిందకు వచ్చేసాను అనమాట. నేను కిందకు వచ్చాక ఇది మా డాడీ నాకు ఇచ్చిన ఫుడ్ ప్లేట్. నేను ఓన్లీ బిర్యానీ, చికెన్ అండ్ గోంగూర వేసుకున్నా. మా మమ్మీ తినేస్తుంది. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. అంతే ఈ వీడియో. బై బాయ్.